ఎండి మామిడి బద్దలతోని చట్నీ చూపిస్తున్నాను. నా వీడియో చూడండి. మామిడి బద్దలు వేడి నీళ్ళలో వేసుకొని ఒక 2 to 3 అవర్స్ నానబెట్టుకుంటాము. బాగా కొంచెం నానితే బేగా ఉడుకుతాయి. ఈ నానబెట్టుకొని ఒక సైడ్ పెట్టేసుకుంటాము. మూత పెట్టేసుకొని ఒక సైడ్ పెట్టుకుంటాం. మనం పేస్ట్ మిక్సీ జార్లోని అల్లం పచ్చిమిర్చి కసాబిసాగా పేస్ట్ చేసుకుంటాం. మరి స్మూత్గా చేయకూడదు. ప్యాన్ తీసుకొని జీలకర్ర, అందులోకి వచ్చే స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, మెంతులు, సోపు, కలొంజి, ఆవాలు వేసుకొని ఫ్రై అవ్వాలి. ఎండుమిర్చి, కరివేపత్తా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, అల్లం, ఈ పేస్ట్ అందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఈ ఎండు మామిడి బదులు మనం వాటర్ అంతా పారేసి మనం ఇలాగ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటాం. కొంచెం మసాలాతో పాటు ఫ్రై చేసుకుంటే కొంచెం బాగుంటుంది. దాంట్లో పసుపు, కారం, రెడ్ చిల్లీ పౌడర్, కాశ్మీరీ చిల్లీ పౌడర్ కలర్ గురించి, కొంచెం సాల్ట్, ఎండు మామిడి బదులు సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం వేసుకుంటే బాగుంటుంది. కొంచెం వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని అది బాయిల్ కొంచెం ఉడికిన తర్వాత కొంచెం ఉడకాలి ఒక 2 to 3 minutes. ఈ విధంగా మూత పెట్టేసుకొని బాగా ఉడికినాయండి. ఉడికిన తర్వాత మూత ఇలా తీసుకుంటాం. బెల్లం వేసుకుంటాం. బెల్లం కానీ షుగర్ కానీ బెల్లం కొంచెం ఎక్కువే పడుతుంది. బెల్లం వేసుకొని దాంట్లో కార్న్ఫ్లోర్ కానీ బియ్యం పిండి కానీ, ఎందుకంటే కొంచెం థిక్నెస్కి రావడానికి అనేసి. లేదు దాని ఆప్షనల్, కలుపుకోకపోయినా కొంచెం పతలాగా ఉంటుంది. ఇది కలుపుకుంటే కొంచెం థిక్గా వస్తుంది. చాలా పుల్లగా తీగా కారంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్తే మనం పట్టుకొని వెళ్ళినా కూడా చాలా రోజులు ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. యమ్మీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసాక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ రాయండి ఎలాగుందో ఏంటనేది. ఒకవేళ నా వీడియో నచ్చినట్టుగైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.